హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్స్ కిచెన్. ఈరోజు ఎపిసోడ్లో పల్లి గింజల పాలకూర పప్పు షేర్ చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. If you haven't subscribed to my channel yet, please hit the subscribe button now and get the latest videos every time I upload. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో ఆవాలు, అలాగే జీలకర్ర, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసేసుకొని అండ్ పల్లీలు యాడ్ చేసుకోండి. పల్లీలు యాడ్ చేసేసాక కరివేపాకు యాడ్ చేయండి. అలానే రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక ఇందులో ఇంగువ అండ్ పసుపు అండ్ చింతపండు యాడ్ చేసుకోండి. అలానే 1 మినిట్ ఫ్రై చేసేసుకోండి. ఫ్రై అయ్యాక అందులో శనగపప్పు యాడ్ చేయండి. శనగపప్పు యాడ్ చేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక అందులో పాలకూర యాడ్ చేసుకోండి. పాలకూర యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్నాక అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని అందులో 4 కప్స్ వాటర్ పోయండి. మనం పప్పు ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో 4 కప్స్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకున్నాక విజిల్ పెట్టేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చేటట్టు చూసుకోండి. విజిల్స్ అయ్యాక మూత తీసి ఒకసారి మిక్స్ చేసేసుకోండి. అందులో కొద్దిగా సాల్ట్, అలానే రెడ్ చిల్లీ అండ్ గరం మసాలా, అలానే ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. మధ్యలో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండండి, గట్టిగా అయిపోతే. అండ్ కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక అందులో గీ యాడ్ చేసేసుకోండి. అంతే, మన పల్లి గింజల పాలకూర పప్పు రెడీ అయిపోయింది.